ఎక్కడైనా భార్య గతం మర్చిపోతే ఆ భర్తకి నష్టం, కానీ ఇక్కడ లాభం అంటున్నాడు ఒక భర్త. ఇంతకీ ఆ భర్త ఎవరో, తన భార్య మర్చిపోయిన గతం ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రౌడీ రోహిణి టీమ్. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా, గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. ఏమే రోహిణి, నీ దృష్టిలో భార్య అంటే ఏంటి? భార్య అంటే ఏమిటండి? భర్త అడుగు జాడల్లో కష్ట నష్టాల్లో తోడుని నడిచేదే ఆడదండి, అదే భార్య అంటే. మరి భర్త అంటే మీరు చెప్పండి, భర్త అంటే ఏంటో చెప్పండి. లేదు, అలా సైలెంట్ గా ఉండడం అంట. అమ్మ రైట్ రా, 5 వేలు అమ్మకే. ఆఫీస్ కి టైం అవుతుంది, రెడీ అవ్వండి. నమస్తే సార్. నమస్తే మేడం. నేను వన్ డే టీమ్ లీడర్. అంటే రాకేష్ లేని లోటు నేను తప్ప ఇంకెవరు తీర్చరని నన్ను పిలిచారు. ఏంటో నాకు అర్థం కాలేదు. ఏం లేదు, ఆయన ఏమి చేయరు, మీరు ఏమి చేయరు అంతే. ఏం లేదు సార్, పక్కనే రూమ్ కోసం వచ్చా, వెళ్ళొస్తాను. ఏం కావాలి? రూమ్ కావాలి. ఎన్ని రోజులు ఉంటారు? ఎన్ని రోజులు ఉంటామని మన చేతిలో ఉండదు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఏంటో ఇవాళ ఫస్ట్ టైం వచ్చినా, వండుకోవడానికి ఏం లేవు, పక్కన వాళ్ళని టీ అడుగుతా. చెప్పుకోలేనే బాధానితోనే దాచుకోలేనే. బాగుందా? చాలా బాగుంది. ఎన్ని చుక్కలు ముగ్గేస్తుందంటావు? చుక్కలు ఎవడు చూస్తాడు? అంత ముద్దుగా ఉంటేను. ముద్దుగా ఉందా? అవును, ముద్దుగా ఉందరా. ఇంకోసారి దాని గురించి ఎక్కువ మాట్లాడితే నరికి చంపేస్తా. అమ్మ హస్బెండ్ నువ్వు? కాదు, నా లవర్. లవరా? ఏం మాట్లాడుతున్నావురా? 7 సంవత్సరాల క్రితం ఇద్దరం ప్రేమించుకున్నాం. ప్రేమించుకున్నా? అవును, గాఢంగా ప్రేమించుకున్నాం. మరి గాఢంగా ప్రేమించుకున్న గాఢంగా వదిలేసేవేంటి? మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పుదామని కారులో బయలుదేరుతూ అలా వెళ్తూ 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 సడన్ గా వెనక నుంచి లారీ వచ్చి గుద్దిన వెంటనే గతం మర్చిపోయింది. ఎప్పుడు వేరే ఎవరికో గొట్టంగాడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇంతకు మీరెవరు? ఆ గొట్టంగండి, ఆ గొట్టంగండి. ఇగో నువ్వేం టెన్షన్ పడకు, నేను తన కంట్లో పడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. ఎందుకు? ఇప్పుడు తను నన్ను చూసింది అనుకో, గతం గుర్తుకొచ్చింది అనుకో, ఒక్క క్షణం నీ దగ్గర ఉండదు, నా దగ్గరకు వచ్చేస్తుంది. ఏమన్నా? ఒక్క క్షణం నీ దగ్గర ఉండదు, నా దగ్గరకు వస్తుంది అంటున్నా. అబ్బా రే, దాని టార్చర్ బంచర్ నేనే విడగలుద్దాం అనుకుంటున్నాను. సూపర్. పెళ్లి కన్నా ప్రేమ గొప్పది. ప్రేమలో నువ్వు గెలవాలి, విజయం సాధించాలి. 1 1 2 2 2 ర్యాంకుల్లాగా నువ్వు ప్రేమ విజయం మోగించాలరా. అమ్మయ్య, రాకేష్ లేని లోటు ఎక్కడ కనబడుతుంది అనుకున్నాను. మీ ఇద్దరు రూపంలో రాకేష్ ఇక్కడిక్కడ తిరుగుతున్నాడు. ఏంటండి, ఎవరితో మాట్లాడుతున్నారు? మన పక్కింటి రమేష్ గారు. నమస్కారం అన్నయ్య. అన్నయ్య, నిమ్మకాయ నీళ్ళు తమ్మంటారా? గుండు గుద్దుకుంటున్నారు. ఏమైంది అన్నయ్య? చెప్పండి, పర్వాలేదు, మా ఇంట్లో అన్ని ఉన్నాయి, మీరు ఆగండి, అడగండి. అన్నయ్య అన్నయ్య చెప్పండి అన్నయ్య, ఏం కావాలన్నయ్య? ఓంకారం కూడా ఇస్తారు, అన్నయ్య ఉండరు. పరాయి మగాడిని ఎవరినైనా అన్నయ్య అని పిలవమంటారు, మీరేంటి పిలవద్దంటారు? నీకు అంతగా అన్నయ్య అన్నయ్య అని పిలవాలంటే నన్ను పిలువు. పిచ్చిరా కొడక, మొగని అన్నయ్య అని పిలవమంటావు, చెప్పు తీసుకు కొడతారు. నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదు అంతే. అంతే. సరే, ఏం పేరు నీ పేరు? రమేష్. రాకేష్. రమేష్. సర్లే, ఇద్దరు ఒకటే. రమేష్ కి రాకేష్ కి నంది ఉన్న తేడా ఉంది. ఒకటి చిన్న కరప్షన్. అది నంది రాపోయిన అదే యాక్టింగ్, నీకు నంది వచ్చిన ఇదే యాక్టింగ్. మీ ఇద్దరు కలవాలంటే మీ ఇద్దరి మధ్య జరిగిన ఏదన్నా ఒక సంఘటన మధుర జ్ఞాపకం ఉందా? ఒక రోజు టీ షాప్ లో తను టీ తాగుతుంది, నేను అక్కడికి టీ తాగడానికి వెళ్ళాలి. అప్పుడు మణరత్నం సాంగ్ ప్లే అవుతుంది, సుందరి అన్నీ నీ వంట. ఆ సాంగ్ ఇద్దరం టీ తాగుతూ ఒకరినొకరు చూసుకుంటూ అక్కడ ఫ్లాట్ అయింది భయ్యా. డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమా? ఆ సీన్ మళ్ళీ రీక్రియేట్ చేద్దాం. అది రీక్రియేట్ చేస్తే గుర్తొస్తుంది. నంది ఉందా ఇంటి దగ్గర? ఉంది. ఓకే. రోహిణి, ఎప్పుడు ఇంట్లో ఉంటున్నావు? బోర్ కొట్టేస్తుంది కదా, అలా బయటికి టీ తాగుతాం. సరే పద. ఏంటి, ఏం కావాలి? మన దగ్గర ఏముంది? ప్రసాద్ ఉందా? అవి మా దగ్గర ఎందుకు? మరి ఏముంటారు, టీ కాఫీ కదా ఉండేది. సుందరి నీలు వంట చూడని నీలో నన్నంత కానుకే ఇచ్చా. ఏంటి? అల్లం టీ. అల్లం టీ. రామే
రమేష్ గారు నువ్వు చేస్తుంది ఏంటి అని అడుగుతున్నా. నువ్వు ఓకే అంటే జీవితాంతం నీ పక్క నుండి నిన్ను ఎందుకమ్మా అంత రియాక్ట్ అవుతావు? ఎందుకు రియాక్ట్ అవ్వను? నా మొగుడి కంటే చేత కాదు, నాకు కాదనుకున్నారా? ఒక్కోసారి నా కన్నెత్తి చూసావా నన్ను? అన్న 2 పర్ఫ్యూమ్ బ్యాగ్ లో ఉన్నాయి కదా, ఒకటి కొట్టుకొచ్చావచ్చు కదా. ప్లాన్ ఏ పోతే బి ఉంది కదా, సినిమాలో కొడతారు కదా, గతం గుర్తు రావాలంటే టక్ అని కొడతారు. ఏది నీకు ఎలా వచ్చింది? సినిమాలు చూడట్లేదు ఏంటి? చేయడమని చూస్తున్నాం అనమాట. అయితే ఎనీవేస్ పిలుస్తాను, కర్ర రెడీ చేసుకో. ఏంటి? ఏం లేదు, సరదాగా మాట్లాడుకుందాం. ఏంటి రమేష్ గారు, ఏంటి ఎలా వచ్చారు? రమేష్, ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? మన ప్రేమని మీ పేరెంట్స్ దగ్గర ఒప్పిస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయావు రమేష్? మీ పేరెంట్స్ ఒప్పిద్దు, మనం కార్లో మన కార్లో వెళ్దాం. మీరు కార్లో వెళ్ళడానికి వీల్లేదు. మేము వెళ్తానంటే నువ్వెవరు రావడానికి? ఎవరు రమేష్? నా ఫ్రెండ్. అన్నయ్య నమస్కారం. మనకు పెళ్ళైనా కూడా నేను ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. 2 లక్షల సాలరీ వస్తది, నేను కొని పెడతా. ఎందుకు? హౌ అంటే నువ్వు సంపాదిస్తుంటే నాకు లంగాకు 200 కావాలి, జాకెట్ కి 300 కావాలి, చీరకు 400 కావాలి, నిన్ను అడుక్కోవాలా? ఉద్యోగం చేస్తా, పెళ్ళైన తర్వాత అది ఓకే ఓకే అంటేనే ఒప్పుకో. ఓకే అంటే అర్థమైందా? అర్థమైంది. రమేష్, ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని ఆలోచిస్తున్నాను నేను. పెళ్ళైనాక మంచి ఉద్యోగం చేస్తాను. నీకేం కావాలంటే నన్ను అడుగు. ఓకే ఓకే ఓకే. యా. తప్పుకోండి. ఏమండి, వాడు నీ పెళ్ళాన్ని తీసుకెళ్లిపోతే తెచ్చుకోకుండా ఇంటికి ఇద్దరిని తెచ్చుకొని అనుభవించు రాజా, అనుభవించు చేస్తావా? ఏమైందిరా? గతం గుర్తుకొచ్చింది. గతం గుర్తొచ్చిందా? ఎలా? అయిపోయారు. అన్నయ్య గారు, ఏంటి అన్నయ్య గారు? ఇది నా ఎక్స్, ఇది నా ప్రెజెంట్. చిచ్చి, మీకు 2 పోయాయని 2 తెచ్చుకుంటారా? చూడు రమేష్, ఏంటి వీడు అసలు ఇలాంటి వాడితో స్నేహం చేయొద్దని చెప్పానా? ప్రసాద్, ఏమండి, వాడు నన్ను ఎత్తుకుపోతున్నాడండి. ఎత్తుకుపోతున్నాడు? వాడు నన్ను ఎత్తుకుపోతున్నాడంటే నీ సంగతి చెప్తా. రమేష్, ఏమండి? రమేష్, ఏమండి? రమేష్, ఏమండి? రమేష్, వచ్చాడు. ఎవరు మీరంతా? ఎక్కడ? రాకేష్ ఫ్రెండ్స్ లేండి. అటు రాకేష్, మన ఇద్దరం సేఫ్. ఎస్ సేఫ్. ఏమండి? ఒక్క నిమిషం భయ్యా, నువ్వు ఒక్కడే సేఫ్. వీళ్ళిద్దరిని తీసుకెళ్తా భయ్యా. తీసుకెళ్ళి బస్ స్టాండ్ తిప్పేసి. అంతే రెడీ. కూర్చోండి. స్మాల్ రిక్వెస్ట్, ఓ బాటిల్ తీసేవా? వెనక్కి కూర్చుందే పదండి, వీళ్ళందరూ చూస్తున్నారు. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా. నాగబాబు గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? రోహిణి, ఇప్పటికి నువ్వు 4 చేసావు కదా నేను వచ్చిన తర్వాత. మిగతా ప్రీవియస్ 4 స్కిట్స్ కన్నా ఈ స్కిట్ మాత్రం చాలా చాలా బాగుంది. దీనిలో తాగుబోతు రమేష్, నీ టైమింగ్ బాగుంది. ప్రసాద్ గారు వాడి స్టైల్లో వాడు బాగా నవ్వించాడు. రియల్ గా బాగా ఎంజాయ్ చేసి. అంటే ఇంకా దీన్ని అంతా రన్ చేసింది రోహిణి కాబట్టి ద క్రెడిట్ గోస్ టు రోహిణి. నాకు బాగా నచ్చింది స్కిట్. ఇప్పుడు థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజా మ్యామ్. రోహిణి ఎంత బ్యూటిఫుల్ గా చేశారు. మాకు ఎక్కడ కూడా ఆ లాగ్ అనిపించలేదు. అండ్ మీది ప్రసాద్ గారి కాంబినేషన్ చాలా బాగుంది. రమేష్ గారు, వెరీ నైస్. మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషం. వెల్కమ్ బ్యాక్. నువ్వు రమేష్, ఈ స్టేజ్ కి నువ్వు చాలా అవసరం అనిపించింది నాకు. మీరు ముగ్గురు
ముగ్గురే ఉన్నారు కదా, ఎందుకు స్టేజ్ నిండుగా కనబడుతుంది? రోహిణి వాళ్ళు అంటారా నిండుగా ఉంటాం? చాలా చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. వి ఎంజాయ్డ్ ద 3 of you కాంబినేషన్. ఈ లైన్ ఇచ్చింది రాంప్రసాద్ గారండి. రాంప్రసాద్ నువ్వా? పైకి రా, పైకి వెళ్ళు. వినోద్ రైటర్ లైన్ సార్, దాంట్లో మధ్యలో నుంచి ఈ వైఫ్ డ్రామా అటుపక్క ఇటుపక్క మార్చడం అనేది నేను చెప్పాను సార్. ఈ స్కిట్ డెవలప్ చేసింది నేను సార్, నా స్కిట్ డెవలప్ చేసింది ధనరాజ్ సార్. All right, once again, thank you so much, judges, and thank you to the team. Thank you, guys. Thank you.